చేరువచ్చినందరికీ ప్రభు పేరట శుభాభివందనాలు. రండి ప్రభువును స్తుతిస్తాము. అతి పరిశుద్ధుడు, అతి పూజనీయుడు, స్తోత్రారుడు. ఆయనకు స్తుతి స్తోత్రములు కీర్తన రూపంగా చెల్లిస్తాము. శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయమును సహవాసము ఈ ప్రాతకాలమును మనందరికీ అనుగ్రహించిన దేవునికి వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఆరాధించుకుందాము. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలా నీ బ్రతుకుచుంటిని. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలా నీ బ్రతుకుచుంటిని. యేసయ్యా నీ కృపలేకనే బ్రతుకలేను. నా యేసయ్యా నీ కృపలేకనే బ్రతుకలేను. నిన్ను తలచి నేను మరచి నీ సాక్షిగా ఇలా నీ బ్రతుకుచుంటి. దారి తెలియని కారు చీకటిలో బ్రతికే భారమై నలిగిపోతిని. దారి తెలియని కారు చీకటిలో బ్రతికే భారమై నలిగిపోతిని. నీతి సూర్యుడు ఎదలో ఉదయించి బ్రతికే వెలుగుతో నింపిన యేసయ్యా నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలా నీ బ్రతుకుచుంటిని. అవును, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉంటుండగా జీవితం ఎంతో భారము బరువు వేదనతో చెందింటుండగా ప్రభు మన నిమిత్తము మన రక్షణ నిమిత్తము మరి ఈ లోకంలో అవతరించిన తండ్రి శ్రేష్టమైన రక్షణను అనుగ్రహించి నేను ఎల్లప్పుడూ నీతో ఉన్నాను, నీకు భయమేలా దిగిలేలా, నిత్యం నిన్ను కాపాడువాడను, నీకు రక్షణ ప్రాకారం నేనే ఉంటున్నాను అని ప్రభు అభయమిచ్చే ప్రభు మనకు తోడే ఉంటుండగా మన జీవితంలో ఆయనను ముందుంచుకొని ఆయన మన హస్తం పట్టుకొని నడిపిస్తుంటుండగా ఎనలేని ధైర్యంతో ప్రోత్సాహంతో ఉత్సాహంతో ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చటకు బలమైన సాక్షులుగా నిలబడటానికి మహిమపరచటానికి ఘనపరచటానికి మరి ధైర్యంతో ముందుకు సాగుటకు ప్రభు మనందరిలా కృపను అనుగ్రహించును కాక. ఆ ప్రభుకు వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ముందుకు సాగుదాము. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాతోని ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా, నాకు భయమేలా నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలా,
నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా, స్తోత్రం పరలోకపు తండ్రి, స్తోత్రం. ఎల్లప్పుడూ మీరు మమ్మల్ని ఆదరిస్తూ బలపరుస్తూ అన్ని సమయములలో, అన్ని కాలములలో, అన్ని స్థలములలో, అన్ని స్థితులలో మమ్మల్ని కాచి కాపాడుతున్న గొప్ప దేవస్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రాతకాలం మాకు ఇచ్చినందుకు, మేమంతా ఏకంగా కూడి నిన్ను స్తుతించి ఆరాధించి మహిమపరచట కృప చూపినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగించుకుంటూ మా హృదయాల మీద వైపు లేవనెత్తుకొంచు మా పరలోకపు తండ్రి మీరు మాతో మాట్లాడని ఏంటుండగా ఆ పరిశుద్ధ సత్యములు మేము గ్రహించడానికి వినటకు అందరికీ చెవులు అనుగ్రహించమని బ్రతిమాలుకుంటూ మా తండ్రి మీరు ఇచ్చిన దివ్యమైన మాటల వల్ల ఈ దినమంతా ఆ పరిశుద్ధ వాక్యం ద్వారా మేము మా జీవితాలలో ముందుకు సాగుటకు సహాయం చేయమని, కేవలము మేమేమైంటున్నాం అది మీకు కేవలం ఉచిత కృప అంటుండగా తండ్రి వేలాది వేల స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ అందరి నిమిత్తము స్తోత్రాలు చెల్లిస్తూ మేమంతా ఏకంగా కూడి మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ స్తుతిస్తున్నా తండ్రి. మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఈ సమయం అంతా మా తండ్రి ఆది అంతమైంది మీరే నడిపించే సహాయం చేయమని బ్రతిమాలుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, మరి ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడినటువంటి వాక్య భాగము ఒకసారి చదువుకుందాము. ఎఫెసీ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం నుండి 22 వచనాల వరకు చదువుకుందాము. ఎఫెసీ 19 కాబట్టి చదవండి. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులను ఎండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారినే ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయము మగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఆమేన్. ప్రభునామానికి స్తోత్రం కలుగును గాక. ప్రతి తండ్రికి తన సంతానం గురించి చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ తండ్రి బీదవాడు కావచ్చు, ఇంకితర ఏమైనా కావచ్చు. మన పరలోకపు తండ్రి మనలను గురించి నేల మట్టితోనే నిర్మించి ఉండొచ్చు, కానీ మరి ఆ నేల మట్టితో నిర్మించబడినటువంటి మనలను గురించి ఒక గొప్ప ప్రణాళిక, గొప్ప ఉద్దేశము, శ్రేష్టమైన ఉద్దేశంలో కలిగి ఉంటున్నటువంటి తండ్రిగా మనకుంటున్నాడు, పరలోకపు తండ్రిగా మనకుంటున్నాడు. మరి భూమి గురించి, నేల మట్టిని గురించి ఆలోచన చేస్తే అది మట్టే కావచ్చు, కానీ ఆ భూమి పొరలలో నిక్షిప్తమైనటువంటి లోపలి పొరలలో, భూమి లోపలి భాగాలలో నిక్షిప్తమైనటువంటి అనేకమైనటువంటి కంచాలు ఉన్నాయి, జల సంపద ఉన్నది, అది శ్రేష్టమైనటువంటి అనేక ప్రయోజనకరమైనటువంటి అనేక అంశాలు నిక్షిప్తమైన మనం చూస్తున్నాము. ప్రభు మనల్ని మట్టితో నిర్మించినప్పటికీ కూడా ఆ శరీర నిర్మాణంలో ప్రభు అత్యవసరమైనటువంటి అంతర్గతంగా పైకి ఏమాత్రం కనిపించినటువంటి శ్రేష్టమైనటువంటి అవయవ నిర్మాణం మనకు కలగచేసి ఉంటున్నాడు. ఆ అవయవ నిర్మాణం వలన మనము ఒక గొప్ప వ్యక్తులుగా మనము భూమి మీద చలామణి అవటానికి ప్రభు కృప చూపి ఉంటున్నాడు. అందులో అతి శ్రేష్టమైనటువంటి అవయవ వ్యవస్థ మనందరికీ తెలిసినటువంటి అమితమైనటువంటి జ్ఞాన సంపద కలిగినటువంటి మరి మెదడు నిర్మాణం మనకి ఇచ్చాడు. మరి శ్రేష్టమైనటువంటి భోజన పదార్థాలు ఇవ్వటమే కాకుండా అది సంపూర్ణంగా జీర్ణం కావటానికి జీర్ణ వ్యవస్థ ఒకటి ఏర్పాటు చేసి ఉంటున్నాడు. మరి వ్యర్థాలు
విసర్జింపబడటానికి, శరీరానికి హాని కలిగించకుండా ఉండటానికి ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఉంది, రెస్పిరేటరీ సిస్టమ్ ఉంది. మరి ఈ సంబంధమైనటువంటి వ్యవస్థలన్నీ కూడా కేవలం మట్టితో నిర్మించినటువంటి ప్రభు శ్రేష్టమైనటువంటి అంశాలు మనలో ఏర్పరచుంటున్నాడు. అంతేకాదండి, ఆత్మ సంబంధమైనటువంటి అనేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి వరాలు కూడా మనకు దయచేసి ఉంటున్నాడు. ఆ పరిశుద్ధమైనటువంటి వరాల ద్వారా దేవుని యొక్క పరిశుద్ధ నామము మహిమపరచబడటానికి, ఘనపరచటానికి మరి ప్రభు అవకాశం కల్పించుంటున్నాడు. అంతర్గతంగా అంతర్లీనమైనటువంటి అనేకమైనటువంటి సంపద దేవుడు మనకు కలుగచేసి ఉంటున్నాడు. ప్రభువు అంటున్నాడు 103వ దావీదు కీర్తన 14వ వచనంలో, మనము మంటి వారమైన నిత్యము మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రభు మనల్ని మర్చిపోవడంలే, మనం మంటి వారమే ఆయన దృష్టిలో. కాకపోతే మరి శ్రేష్టమైనటువంటి ఆ మట్టి నిర్మాణంలోనే శ్రేష్టమైనటువంటి అపురూపమైనటువంటి ప్రణాళికను ఏర్పరచుకొని ఉంటున్నాడు. మనం కూడా ఆ సంగతి ఏనాడు మర్చిపోకూడదు. అబ్రహాం అంటున్నాడు, నేను ధూళియు బూడిదయు దుమ్మునే ఉంటున్నాను ప్రభు అంటున్నాడు. మరి యోబు అలాగే ప్రార్థించాడు, దావీదు అలాగే ప్రార్థించాడు. మన స్థితిని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ప్రభు సన్నిధిలో మనం ఎంత తగ్గించుకోవటానికి మరి వీలవుతుంది అంత తగ్గించుకొని మనల్ని మనము ప్రభు మననేందు ఎక్కువ అతిశయపడినట్లు మనం ఆయన బిడ్డలుగా జీవించటానికి ప్రభు మన ఎందరి కృప చూపును కాక. మరి ఈ విషయంగా చూస్తేనండి, మరి ఈ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం ఒకసారి మనం చూద్దాము. 1 కొరింథీయులు 15వ అధ్యాయము 47 నుండి 49 వచనాల వరకు త్వరగా చదవండి. 1 కొరింథీ 15 47 నుండి 49 వచనం. ఇందు విషయమై ఆదామను మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయననే వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయ ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది. తరువాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. మంటి నుండి వాడెట్టివాడో మట్టి నుండి పుట్టినవారును అట్టివారు. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును కాక. చూడండి, ఎంత శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదము. మట్టి వారమే కావచ్చు కానీ మరి తన పోలికలు సృష్టించినాడు కాబట్టి పరలోక సంబంధమైన పోలికలు మనలో ఉండటానికి ప్రభు కృప చూపించున్నాడు కాబట్టి మరి మనకు శ్రేష్టమైనటువంటి జీవితము ప్రభు మనకు అనుగ్రహించున్నటువంటి వాస్తవాన్ని పరలోక సంబంధమైన పోలికతో మనం జీవించడానికి కృప చూపించేటటువంటి ప్రభువుకు మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగినటువంటి వారంగా ఉండాలి. మరి ఈ సందర్భంలో మరి మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం మట్టివారం అయినప్పటికీ కూడా ప్రభు అయిన తండ్రి మన గురించి మనం ఏమంటున్నాడంటే, ఎఫెసీ పత్రిక 2:19 అధ్యాయం 19 నుంచి చదివిన వాక్య భాగం ప్రకారము మనం ఆయన ఇల్లు అంటున్నాడు, ఆయన పట్టణం అంటున్నాడు, ఆయన దేవాలయం అంటున్నాడు. ఎంత శ్రేష్టమైన ఆశీర్వాదం. కేవలము మట్టితో నిర్మించబడినటువంటి మనల్ని ఆయన ఇల్లుగా, పట్టణంగా, దేవాలయంగా ఏర్పాటు చేసుకుంటున్నాడు. మూలరాయి ప్రభు అంటుండగా మనం ఒక్కొక్క రాయి క్రీస్తు యందు ఒక ముఖ్యమైనటువంటి కట్టడంగా కట్టబడటానికి ప్రభు కృప చూపింటున్నాడు. ఆ కట్టడమే దేవునికి నివాస స్థలం అయింటున్నది అంటున్నాడు. అదే మనము 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూస్తే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నారని మీరు ఎరగరా అంటున్నాడు. మరి ఇంత శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం మనకు అనుగ్రహించుంటున్నటువంటి సందర్భంగా మనం గత 2 వారాలలో దేవుడు ఇచ్చినటువంటి మాట ద్వారా మనం తెలుసుకున్నటువంటి అంశం ఏంటంటే, తెరవబడిన ద్వారాలు. ఆ తెరవబడిన ద్వారాలలో మన హృదయ ద్వారాలు తెరవబడటమే కాక మన ఇంటి ద్వారాలు తెరవబడటం ద్వారా శ్రేష్టమైనటువంటి పరలోక ద్వారాలు మన కొరకు తెరిచి ఉంచే ప్రభువును మనం కలిగి ఉంటున్నాం అన్నటువంటి వాస్తవాన్ని మనము గత దినాలలో ధ్యానించుంటున్నాము. ఈరోజు మరి దేవాలయపు ద్వారాలు కూడా తెరవబడటానికి
ప్రభు మన ఇలా కృప చూపినటువంటి విషయాన్ని గురించి మనం కొంతసేపు ధ్యానిస్తాము. దీనికి సందర్భంగా మనము మరి ఆదికాండము 15వ అధ్యాయానికి వద్దామండి. ఆదికాండము 15వ అధ్యాయానికి వస్తే అక్కడ ప్రభు మనకు తెలియజేస్తున్నటువంటి ఆత్మీయ సందేశాలు ఏముంటున్నాయంటే, మరి అబ్రహాం గురించి మనకు అందరికీ తెలిసినటువంటి వాస్తవమే కాకపోతే ఇక్కడ మనకు రెండు విషయాలు ప్రస్తావించబడినాయి 15వ అధ్యాయంలో. ఒకటి సంతానాన్ని గురించినటువంటి ఒక విషయము, మరి స్వాస్థ్యాన్ని గురించినటువంటి విషయం. రెండు స్వాస్థ్యాలే అయినప్పటికీ కూడా మరి సంతానం అన్న స్వాస్థ్యానికి దేవుడికి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదము 5వ వచనం రాయబడి ఉంటే, మరి నీకు నక్షత్రం లెక్కించలేనటువంటి నక్షత్రాల సంఖ్య కలిగినటువంటి సంతానము, ఇస్కరేణులంత విస్తారమైన సంతానము గ్రహిస్తానన్నప్పుడు అబ్రహాము నమ్మినాడు, నీతిగా ఎంచబడినది అని వ్రాయబడింది. కానీ ఇక్కడ అతి శ్రేష్టమైనటువంటి ప్రాధాన్యత అబ్రహాం దేనికి ఇస్తున్నాడంటే, నీవు ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటావు అన్నప్పుడు, మరి ఇది దేశం అంతా కూడా నీకు నీ సంతానానికి కలుగుతుంది అన్నప్పుడు, వారసత్వ సంపదగా నీకు ఇస్తాను అన్నప్పుడు అబ్రహాము చేసి అడుగుతున్నది ఏంటంటే, దీనికి ఎలా రుజువేముంది? నేను ఖచ్చితంగా దీన్ని స్వతంత్రించుకుంటానన్న దానికి రుజువు ఏమి ప్రభువు అని సాహసించి అడుగుతుంటున్నటువంటి విషయం మనం చూస్తుంటున్నాము. అప్పుడు ప్రభు కనపరిచేటువంటి విషయాలు చూస్తే మనము ఆ దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉంది, రాబో దినములలో జరగబోయే అంశాలు ఏంటి, ఏ విషయంలో ప్రభు ఒక ప్రణాళికను ఏర్పరచుకొని ఉంటున్నాడు అన్న విషయాన్ని స్పష్టంగా ఇక్కడ మనకు ఎక్కడి నుంచి 9వ వచనం నుంచి తెలియజేయబడతా ఉంది. మరి నాకిట్లు తెలియననగా ప్రభు అక్కడ ఉపక్రమించినటువంటి విషయాలు, అక్కడ సిద్ధపరిచినటువంటి విషయాలను మనం పరిశీలనగా చూస్తే ఇవన్నీ కూడా రాబో దినములలో జరిగేటివి. రాబో దినములలో జరగబోయే అంశాలన్నీ కూడా ఇవన్నీ జరిగిన తర్వాత ఒక పరిశుద్ధమైనటువంటి మార్గం ఏర్పరచబడిన తర్వాతనే మరి ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటావు అన్న వాస్తవాన్ని తెలియజేస్తూ మనలను కూడా ఆత్మీయంగా ఆలోచింపచేసే విధానంగా ప్రభు ఏ మార్గంలో మనల్ని ఉద్దేశించి నడిపించాలని ఆశిస్తుంటున్నాడు, ఏ మార్గం ద్వారా వెళ్ళాలని ఉద్దేశించుంటున్నాడు. ఎందుకంటే కేవలం మంటివారం మనము. ఆ మంటివారమైనటువంటి మనము శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి ఒక దేవాలయ నిర్మాణంగా రూపొందించబడాలంటే మరి గొప్ప ప్రణాళికే కలిగి ఉంటాడు ఖచ్చితంగా ప్రభు. అల్పులమైనప్పటికీ కూడా అత్యధికమైనటువంటి అతి ఉన్నతమైనటువంటి శ్రేయమైనటువంటి శ్రేష్టమైనటువంటి అత్యున్నత స్థానాన్ని మనకు అనుగ్రహించిన ప్రభుకు మనం అందరము ఎంతో కృతజ్ఞతలు కలిగి ఉండాలి. ఎంతో మరి నమ్మకమైనటువంటి జీవితాలతో ముందుకు సాగవలసినటువంటి వారమై ఉండాలి. ఇక్కడ మనకు కనపరుస్తున్నటువంటి విషయం ఏంటంటే, ప్రభు అబ్రహాముకు గాఢ నిద్ర కలగచేశాడు, చీకటి కలగచేశాడు. ఆ భయంకరమైనటువంటి కటిక చీకట్లో ప్రభు మాట్లాడుతూ ఉంటున్నటువంటి అంశాలు ఇక్కడ ఉంటున్నాయి. ఆ అంశాలలో మరి రాబో తరములలో అవి మనకు ఆ రాబో తరంలో జరగబడే విషయాలన్నీ మనకు నిర్గమకాండం అంటే నిష్క్రమణ, వెడలటం, బయటికి రావటం. ఆ నిర్గమకాండం ద్వారా మరి ప్రభు ఇశ్రాయేల్ సంతానాన్ని వెలుపలికి రప్పించి, దాస్యం నుండి వెలుపలికి రప్పించి మరి నడిపించినటువంటి విధానములు, కట్టడలు, న్యాయ విధులు, ధర్మము అన్నీ కూడా సినాయి కొండ మీద బయలుపరచబడినటువంటి విషయాలలో రాబో దినములలో ఈ ప్రణాళిక ఈ ద్వారా మరి జీవితం ముందుకు సాగిన తర్వాతనే ఆ స్వతంత్రించుకునే రాజ్యం గురించి ఇక్కడ భౌతికంగా కావచ్చు, కానీ ప్రభు ఇక్కడ ఉద్దేశించినది మరి శ్రేష్టమైనటువంటి అపురూపమైనటువంటి మరి ఆధ్యాత్మికమైనటువంటి పరలోక సంపదను గురించి, పరలోక రాజ్యం గురించి, ఆ పరలోక యెరూషలేము గురించి, అదే దేవాలయం, ఆ దేవాలయం గురించి ప్రభువు ఉద్దేశించుతున్నటువంటి విషయంగా మనం ఇక్కడ చూస్తుంటున్నాము. ఇక్కడ ఇక్కడ కనిపించినటువంటి విషయంలో మనకి ఇక్కడ ప్రభు అక్కడ ఏం ఏర్పాటు చేశాడంటే 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును,
ఒక తెల్ల గువ్వను, ఒక పావుర పిల్లను నా ఇద్దరికి తెమ్మని అతనితో చెప్పాడు. అప్పుడు అవన్నీ తీసుకొని వచ్చినప్పుడు వాటిని ఖండాలుగా నరికి ఆ ఖండాలన్నీ ఎదురెదురుగా ఉంచటం జరిగినట్లు మనం ఇక్కడ వాక్యం ద్వారా చూస్తుంటున్నాము. మరి ఇది దేనికి సంకేతంగా, ఎందుకు ప్రభు మరి ఈ రకంగా చేయటానికి ఉద్దేశించుంటున్నాడంటే, ప్రభువు ఉద్దేశించినటువంటి మార్గంలో మరి పరిశుద్ధత ఉండాలి, స్వచ్ఛత ఉండాలి, యథార్థత ఉండాలి, నీతి కలిగి ఉండాలి. వీటన్నిటికి కూడా మరి జీవించలేనటువంటి మానవ బలహీనతను బట్టి అనేక మార్లు పాపంలో పడినటువంటి పరిస్థితులలో మరి పాప పరిహారార్థంగా ప్రభు అక్కడ అనేక బలి అర్పణలు అక్కడ ఏర్పరిచి ఉంటున్నటువంటి విషయం మనకు బాగా తెలుసు. ఏ పాపానికి ఏం బలి అర్పించాలా, అది దానికి నిష్కృతి ఏంటి, ఏ ఆ నిష్కృతి ద్వారా నువ్వు ఎలా విమోచింపబడతావు అన్నటువంటి సందర్భంగా మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి విషయం మనం పరిశీలించి చూస్తే, ఈ 3 ఏళ్ళు పోయి పెయ్య 3 ఏళ్ళ మేక, దీని గురించి చూస్తే సంఖ్యాకాండం 19వ అధ్యాయము 2వ వచనంలో మరి పాప పరిహారార్థ బలిగా అర్పించబడటము ఇక్కడ మనకు చూపిస్తుంటున్నాడు. అదే లేవియ కాండము 4వ అధ్యాయము 24 నుండి 22 నుండి కూడా చూస్తే మనకు ఇది పాప పరిహారార్థ బలిగానే అర్పిస్తా ఉన్నాడు. పొట్టేలు అన్నప్పుడు మరి అక్కడ ప్రభు రాబో దినములలో జరగనైనటువంటి ఇస్సాకును బలిగా అర్పించమన్నటువంటి విషయము మనకు అంతర్గతంగా మరి అక్కడ అంతర్లీనమైనటువంటి విషయముగా మనకు కనిపిస్తా ఉంది. రాబో దినములలో ప్రభు బలి అర్పణగా మరి అర్పించబడే గొర్రె పిల్లగా మనకు సాక్షాత్కారము మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఈ తెల్ల గువ్వ, పావురము, ఇవి కూడా మరి ఇవన్నీ కూడా ప్రభు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ఇవి దహన బలిగా, ఇంపైన సువాసన కలిగినటువంటి వారు, వాళ్ళకు పాప పరిహారం జరుగుతూ ప్రభువుకి ఇంపైన బలిగా, దహన బలిగా, సువాసన కలిగినటువంటి హోమముగా అర్పించబడాలన్నటువంటి ఏర్పాటును సూచిస్తూ ఇక్కడ ఆ ఏర్పాటును ఇక్కడ దేవుడు చేయించి ఉంటున్నాడు. మరి లేవియ కాండం 4వ అధ్యాయం 13వ వచనం నుండి చూస్తే మనకు అక్కడ జరిగినటువంటి పాప పరిహారార్థ బలి, సమాజం అంతయు పొరపాటు చేస్తే, ఇశ్రాయేల్ జనాంగం అంతా పొరపాటు చేసినప్పుడు సమాజం అంతటికి కూడా నిష్కృతి కలగటానికి ఏర్పాటు చేసినటువంటి బలి అర్పణ మనం చూడగలుగుతుంటున్నాము. కాబట్టి ప్రియులారా, మరి ఈ మార్గంలో దేవుడు అబ్రహామును నడిపిస్తూ రాబో దినములలో జరగబోయేటటువంటి అంశాలన్నీ కూడా సూచనలుగా, అంశాలుగా అబ్రహాం ముందు ఉంచుతూ ఉంటున్నాడు. మరి ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి విషయం ఏంటంటే, 15వ అధ్యాయం, అదే 15వ అధ్యాయం 17వ వచనం నుండి చూస్తే, మరి ప్రొద్దు గుంకి కటిక చీకటి కమ్మినప్పుడు రాజుచున్న పొయ్యి అగ్ని జ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయేను. ఫలితంగా ప్రభువు ఆ ఖండముల మధ్య నడిచిపోయి ఆ రాజుచున్నటువంటి పొయ్యి మండే అగ్ని జ్వాల ద్వారా ఆ బలినంతటిని కూడా దహన బలిగా అర్పించటానికి ప్రభు ఏర్పాటు చేసి, అదే హోమము సువాసన కలిగినటువంటి పరిమళభరితమైనటువంటి ఇంపైనటువంటి మరి అర్పణగా దహన బలిగా అంగీకరించి ఇక్కడ అబ్రహాంకు వాగ్దానం చేస్తుంటున్నాడు. ఐగుప్తుని మొదలుకొని మరి ఇదంతా కూడా నీకు స్వాస్థ్యంగా ఇస్తున్నానని ప్రభు ఇక్కడ అబ్రహాంకు వాగ్దానం ఇస్తున్నటువంటి విషయం మనకు తెలియజేయబడతా ఉంది. మరి ఇది ఈ అంశంగా మనము ముందుకు సాగగలగటానికి మరి ఇక్కడ మనము ఒక స్పష్టమైనటువంటి విషయం ఏంటంటే, అబ్రహాము ఎదురు చూస్తూ ఉంటున్నటువంటి అంశము కేవలము భూ సంబంధమైనటువంటి స్వాస్థ్యం నిమిత్తం కాదు కానీ అన్నటువంటి వాస్తవాన్ని స్పష్టం చేస్తూ మరి హెబ్రీకి రాసిన పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం నుండి చదవండి దయచేసి. ఒక ఎదురు చూపు, అబ్రహాము ఉన్నటువంటి ఎదురు చూపును గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం నుండి. విశ్వాసమును బట్టి అతడును అతడితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా
వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురుచూచుచుండెను. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసిన వాడు. చాలండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇక్కడ ఎదురు చూస్తున్నట్టు ఏంటంటే ఈ స్వాస్థ్యం కొరకు ఎదురు చూడటం లేదు. ప్రధాన శిల్పి ప్రభు ఏర్పరిచినటువంటి ఆ పరలోక పట్టణాన్ని గురించినటువంటి ఎదురు చూపు మనకు అబ్రహాంలో కనిపిస్తా ఉంది. మనం కూడా అటువంటి స్థితిలోనికి నడిపించబడాలని, ఈ లోక సంబంధమైనటువంటి స్వాస్థ్యం కాదు, ఈ లోకము మనం కూడా మనము నివాసం ఉంటున్నటువంటి పెద్ద పెద్ద భవంతులు కావచ్చు, కానీ కేవలము ప్రభు దృష్టిలో శిథిలమైపోయే గుడారాల వంటివి. ఏమైనా సంపాదించుకొని, ఎంతైనా సంపాదించుకొని మనం మాత్రము ఈ భూమి మీద పరదేశులము, పరవాసులమై ఉంటున్నాము. మనకందరికీ ఒక విషయం జ్ఞాపకం తెచ్చుకోవాలి. మన ప్రియులు నిద్రించినప్పుడు మరి వారిని సమాధి చేయటానికి పూనుకున్నప్పుడు అందరి నోట వచ్చేటటువంటి ఒక పాట ఏంటండి? పరదేశులము ప్రియులారా మన పురం ఇది కాదిప్పుడు. ఈ భూమి మనది ఎప్పుడు మన పురం కాదు, మనం ఎప్పుడు పరదేశులమే. ఈ హెచ్చరిక అన్నది చనిపోయిన వారి కోసం కాదు, జీవించున్న వారి కోసం. మనం ఎప్పుడు ఆ పరిశుద్ధ సత్యాన్ని మర్చిపోకుండా ఈ లోకంలో ఎంతకాలం జీవించినా కూడా మన నివాసాలు శిథిలమైపోయే గుడారాలను జ్ఞాపకంలో ఉంచుకోవాలి. మరి శ్రేష్టమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి, అతి ప్రాధాన్యత కలిగినటువంటి బంగారుతో చేయబడినటువంటి వీధులు, రంగులవి బంగారు నివాసాలు మనకు ఏర్పరచబడినటువంటి ఆ పరలోక పట్టణానికి మనం కూడా అబ్రహాం లాగా ఎదురు చూచే వారంగా ఉండాలన్నటువంటి హెచ్చరిక మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. మరి దీని గురించినటువంటి మనము ఇంకొంచెము ముందుకు పోగలిగితే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం ద్వారా మనం కొంతసేపు వెళ్ళి ధ్యానించుకుందాము. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం చూద్దామండి. వచనం చెప్తారమ్మా? వచనం చెప్పండి అమ్మా. మొదటి వచనం నుండి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడిన యొక్క మనుష్యుడు మోసుకొని పోబడుచుండాను. చాలండి. ఇక్కడ మనము ఒక దేవాలయం కనిపిస్తా ఉంది. ఆ దేవాలయంలో 3 గంటల ప్రార్థన కాల సమయము. మరి ఆ కాలంలో మనకు తెలిసినట్లుగా వాక్యం ద్వారా మనకు తెలియబడినటువంటి విషయంగా కీర్తనలు 55:17 వచనం చూస్తే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ఆ కాలాల్లో ప్రార్థన కాలంగా నిర్ణయించబడినట్లు మనం చూస్తుంటున్నాము. తర్వాత దానియేలు కూడా ఆ సమయాలలో కిటికీని తెచ్చుకొని, యెరూషలేము వైపున కిటికీని తెచ్చుకొని ముమ్మారు ప్రార్థన చేయటం అన్న వాస్తవాన్ని మనం చూస్తుంటున్నాము లేఖనాల ద్వారా. ఇక్కడ మనకు అనిపిస్తా ఉంటున్నది ఆ మందిరంలో, ఆ దేవాలయంలోనికి వెళ్ళాలని ఉన్నటువంటి విషయముగా చూస్తే అక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు ప్రతిరోజు మోసుకొని పోబడతా ఉన్నాడు. వాడు ఎక్కడికి తీసుకురాబడుతున్నాడంటే దేవాలయంలోనికి వెళ్ళే వారందరినీ భిక్షం అడగటానికి ప్రతి ఉదయము శృంగారపు దేవాలయపు ద్వారమునొద్ద వాకిలి వద్ద ఉంచబడుతూ వచ్చాడు. అతడు నడవలేని స్థితి. మరి పుట్టినది మొదలుకొని కుంటివాడు. అటువంటి కుంటివాడు కేవలము యాచించటం ద్వారా, భిక్షం అడుక్కోవటం ద్వారా ఆ దేవాలయం లోపలికి దేవాలయంలో ప్రార్థించటానికి వచ్చిపోయే వారందరి ఎదుట భిక్షం అడుక్కుంటూ ఆ దిన గండం నూరేళ్ళాయుష అన్నట్లు కేవలము బ్రతుకు తెరువు కోసము మాత్రమే జీవించేవాడిగా మనకి ఇక్కడ కనిపిస్తుంటున్నాడు. ఆ దేవాలయపు వాకిలి దగ్గర పడి ఉంటున్నటువంటి ఆ కుంటివానికి ఏనాడు కూడా ఆ దేవాలయం లోపలికి వెళ్దామని కానీ, వెళ్తే ఎవరైనా తీసుకెళ్తే బాగుంటుందని కానీ, నేను కూడా ప్రార్థిస్తే బాగుంటుందని కానీ, ఆ మందిరంలో, ఆ దేవాలయంలో ఉన్న దేవుడు నా ప్రార్థన అంగీకరించి మరి నాకు స్వస్థత కలగజేస్తే బాగుండును అన్న ఆలోచన కానీ ఎక్కడ మనకు కనిపించినట్టు, కోరుకున్నట్టు మనకు కనిపించటం లేదు. కేవలం యాచిస్తూ ఉంటున్నాడు. కానీ దేవుని యొక్క మందిరములో మన ప్రార్థనలు
కన్నీటి ప్రార్థనలు, యాచనలుగా అర్పించేటటువంటి ప్రార్థనలు ఖచ్చితంగా ప్రభువు వింటాడన్నటువంటి వాస్తవము ఈ కుంటివాడికి తెలియదు. ఈ లోక సంబంధమైన జీవితాన్ని పొద్దుపుచ్చుకోవటానికి మాత్రమే ప్రయాసపడుతుంటున్నాడు, మరి తాపత్రయపడుతుంటున్నాడు, అందరినీ వైపు ఆశతో చూస్తుంటున్నాడు. దేహి అంటున్నాడు, చేతులు చాపి ఉంటున్నాడు. ఆ చేతులు చాపి పరమందున్నటువంటి పరలోక తండ్రి వైపు చాపి ప్రభువా ప్రభు అని కన్నీళ్లతో మొదలు పెట్టుకుంటే మరి దేవుడు ఖచ్చితంగా కరుణిస్తాడన్నటువంటి వాస్తవం అతనికి తెలియదు. అటువంటి నిస్సహాయ స్థితిలో ఆ దేవాలయపు బాకిట పడి ఉంటున్నాడు. మరి ఒకసారి మనం ప్రభుని గురించి జ్ఞాపకం చేసుకుంటే మరి అదే హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మరి రోదనంతోను కన్నీళ్లతోను ప్రార్థనలని యాచనలను ప్రభువుకు సమర్పిస్తూ ఉండి అవి అనుగ్రహింపబడినాడు, అంగీకరింపబడినాడు అన్నటువంటి వాస్తవము ప్రభువే మాదిరిగా మనకు చూపించి ఉంటుండగా మన జీవిత కాలంలో మరి ఆ కుంటివాని స్థితి ఖచ్చితంగా కాళ్ళు ఉండొచ్చు, కానీ మనం కుంటివారమే అయినటువంటి జీవితం ఏమో మనది పరీక్షించుకోవాలి. మన కాళ్ళు ఎప్పుడు కూడా దేవుని మందిరంలోనికి ప్రవేశించి ఆ తెరవబడినటువంటి మందిరం ద్వారం తెరవబడి ఉంటుండగా లోపలికి ప్రవేశించి దేవునికి కన్నీళ్లతో మన ఆత్మీయ స్థితిని గురించి ప్రార్థించటానికి గొప్ప అవకాశం దేవుడు మనకు కలుగచేసి ఉంటుండగా మరి దాన్ని మనం ఎంతమంది నిర్లక్ష్యం చేస్తుంటున్నారు, ఎంతమంది నడిపింపబడలేని స్థితి వలన వెనుకబడుతుంటున్నారు, ఎంతమంది ఆ గొప్ప భాగ్యాన్ని పొందలేకపోతుంటున్నారు. ఆ పొందలేనటువంటి ఆ భాగ్యము మనం ఎంత మనకు కారకులం అవుతున్నాము, ఇవన్నీ పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి అన్నటువంటి దేవుని ఉద్దేశం ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటున్నది పేతురు, యోహాను ఆ దేవాలయంకి వెళ్ళి ప్రార్థన చేయాలన్న ఉద్దేశంతో మరి ఎక్కుతున్నటువంటి సందర్భంగా వారిని కూడా ఈ కుంటివాడు మరి ప్రాధేయపడుతుంటున్నాడు, వారి వైపు దీనంగా చూస్తుంటున్నాడు, చేతులు చాచి చూస్తుంటున్నాడు, ఏమైనా ఇస్తాడేమో అన్నటువంటి విషయంగా. మరి ఇక్కడ పేతురు ఏమంటున్నాడు చూడండి, ఆ కుంటివాణ్ణి చూసి 6వ వచనం చూస్తే, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుము అని చెప్తున్నాడు. నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ఏమి కలిగినాడు, ఏమి ఇచ్చాడు ప్రభువు శిష్యులుగా అపోస్తులుగా వీళ్ళకి ఇచ్చినటువంటి అంశం ఏమిటి? అంతకు ముందు ఉన్నటువంటి అధ్యాయంలో మనం శ్రేష్టమైనటువంటి అనేక విషయాలు మరి రాయబడి చూస్తుంటున్నాము. వాక్యం అంగీకరించబడి అనేకులు బాప్తిసం పొందినటువంటి విషయం చూస్తుంటున్నాము. మారు మనసును కూర్చున్నటువంటి మరి పరిశుద్ధ సత్యాలు వారికి బయలుపరచబడినట్లుగా చూస్తుంటున్నాం. ఎక్కడ మరి 2వ అధ్యాయము 37వ వచనం నుండి మనకు చాలా స్పష్టమైన అంశాలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. ఇక్కడ ఏమి ఇచ్చాడు ప్రభువు, ఏమి కలిగి ఉంటున్నారు? మా దగ్గర వెండి బంగారాలు లేవు అంటున్నాడు. ప్రభు వెండి బంగారాలు ఉంచుకోవద్దు అన్నాడు ఖచ్చితంగా. ఆ విషయాన్ని మనం చూస్తామండి. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 5వ నుండి చదవటానికి ప్రయత్నం చేయండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం నుండి. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయలో ఏ పట్టణంలోనైనాను ప్రవేశింపకుడు గాని ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠ రోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. మీ సంతులలో బంగారంనైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలైనను 2 అంగీలనైనను చెప్పులనైనను చేతి కర్రనైనను సిద్ధపరచుకొనకుడి. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? చాలండి. మరి ఇన్ని శ్రేష్టమైనటువంటి వరాలు ఇచ్చినటువంటి వీరు పేతుడు ఏమంటున్నాడంటే, ప్రభు నాకు ఇచ్చింది, నాకు కలిగింది, అదే నీకు ఇస్తున్నాను అని చెప్పి ఆ స్వస్థత
స్వస్థత ఇచ్చేటటువంటి వరాన్ని దేవుని వలన పొందినటువంటి పేతురు అతనికి చేయి అందించి నడుమని చెప్పి కుడి చేయి పట్టుకొని లేవనెత్తి ఉండటం చూస్తుంటున్నాం మనము. మరి పేతురు ద్వారా జరిగినటువంటి గొప్ప కార్యం వలన ఏం జరిగింది? వెంటనే వాని పాదములు చీలమండలు బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచాడు. తర్వాత నడుచుచు గంతులు వేయుచు పరిగెత్తాడు. ఆ పరిగెత్తుతూ దేవుని స్తుతిస్తూ వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. ఎంత శ్రేష్టమైన సంపద పేతురు ద్వారా! మరి ఆ లేవలేని స్థితిలో, నడవలేని స్థితిలో, దేవుని మందిరంలోనికి ప్రవేశింపలేని స్థితిలో, దేవునికి ప్రార్థించలేని స్థితిలో, దేవుని స్తుతించలేని స్థితిలో, మహిమపరచలేని స్థితిలో మరి ఉన్నటువంటి ఆ కుంటి వాడికి కలిగినటువంటి గొప్ప స్థితి, దేవుడు అనుగ్రహించినటువంటి స్థితి, పేతురు ద్వారా అనుగ్రహించినటువంటి స్థితి మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. దిగ్గున లేచాడు, నిలిచాడు, పరీక్ష చేసి చూసుకున్నాడు, నేను నడుస్తానా లేదా అని. నడచడం కలిగినప్పుడు సంతోషంతో పరిగెత్తానా లేదా అని చూసుకున్నాడు, గంతులు వేస్తానా లేదా అని చూసుకుంటున్నాడు. సంతోషంతో ఆ హృదయం నిండిపోయింది, పొంగి పొర్లిపోయింది. దేవుని స్తుతిస్తూ మరి వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. ఈ హృదయ ద్వారాలు తెరవబడటం అన్నది, దేవునికి ఇల్లుగా మారటం అన్నది, దేవునికి పరిశుద్ధ పట్టణంగా మారటం అన్నది, దేవునికి దేవాలయంగా మారటం అన్నది మరి అనేకులకు ఆశీర్వాదకారంగా కావాలి. నిన్ను ఆశామాషిగా ప్రభు నిన్ను నిర్దేశించుకోలేదు, నిన్ను నిర్మించుకోలేదు. కేవలం మట్టివాడవే కావచ్చు, కానీ అంతర్గతంగా అంతర్లీనమైనటువంటి అనేక ఆశీర్వాదాలు నీకు ఇస్తూ నీ ఎడల అనేక గొప్ప ఉద్దేశాలు కలిగి ఉంటున్నాడు ప్రభు మన ఎడల. మనందరి ఎడల ఉద్దేశాలు కలిగినటువంటి ఉద్దేశాలు ఎందుకు అంటే మరి కేవలము ఈ భూమి మీద పొందబోయేటటువంటి అల్పకాలం అనుభవించేటటువంటి ఈ భోగభాగ్యాల గురించి కాదు, కానీ పైనున్న యెరూషలేము గురించి. ఈ పైనున్న యెరూషలేము గురించి మనం చూడాలంటే, మరి దీని యొక్క నిర్మాణాన్ని గురించి చూడాలంటే మనం యెహెజ్కేలు గ్రంథంలో ఆఖరి అధ్యాయాలలో 47-48 వచనాలలో మరి స్పష్టంగా ఆ నిర్మాణం గురించి స్పష్టంగా రాయబడింది. కాకపోతే ఆఖరి వచనం ఒకసారి చదువుకుందామండి. 48వ వచనము, ఆఖరి వచనము, యెహెజ్కేలు గ్రంథము 48వ అధ్యాయం కదమ్మా. దాని కైవారము 18,000 కోట్ల కొలకర్ర పరిమాణము, యెహోవా ఇండు స్థలమని నాట నుండి. 48వ అధ్యాయము ఆఖరి వచనం మాత్రం చదవండి. అవునమ్మా, అది చదువుతున్నాడమ్మా. దాని కైవారము 18,000 కొలకర్రల పరిమాణము, యెహోవా ఇండు స్థలమని నాట నుండి ఆ పట్టణం నాకు పేరు. చాలండి. అది యెహోవా స్థలంగా, ఆ యెరూషలేము యెహోవా స్థలంగా నాటి నుండి నిర్మించబడినట్లు మనం చూస్తుంటున్నాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఈ భూ సంబంధమైనటువంటి యెరూషలేము గురించి ప్రభు అక్కడ ప్రస్తావించబడినప్పటికీ కూడా ప్రభు ఉద్దేశించినటువంటి విషయాన్ని మనం చాలా మనకు టైం చాలదు కాబట్టి చాలా క్లుప్తంగా చూద్దామండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలోకి చూస్తే పైనున్న యెరూషలేము, ఇప్పుడు మనం చూసినటువంటి వాక్య భాగంలో శృంగారమును దేవాలయపు ద్వారము అని వ్రాయబడింది. శృంగారము ప్రకృతి, సింగారము వికృతి, అంటే అలంకరించుకోవటము. ఆ అలంకరించబడినటువంటి ఆలయము మనకి ఇక్కడ ప్రకటన గ్రంథంలో కనిపిస్తుందండి. 21వ అధ్యాయం చూస్తే అక్కడ యెరూషలేము దేవాలయం గురించి అధ్యాయం అంతా అదే ఉందండి. మరి శ్రేష్టమైనటువంటి గుమ్మాలు, పునాదులు అన్ని కూడా వెలగలిగినటువంటి వాటితో నిర్మించబడి స్పష్టంగా పరిశుద్ధంగా అలంకారాలు కలిగినటువంటి యెరూషలేముగా మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇక్కడ మనము చదువుకోవాల్సినటువంటి వాక్య భాగాన్ని మనం చూస్తే ఎక్కడి నుంచి చూద్దామంటే 22 నుండి చదవండి దయచేసి. 22 నుండి. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు.
ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపం. జనములు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏమాత్రమును వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చారు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. కానీ నిషిద్ధమైన దేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. ఆమె చాలండి. మరి ఇక్కడ శ్రేష్టమైనటువంటి వర్తమానము ఏంటంటే, అందులో ఆ యెరూషలేము పట్టణంలో ఏ దేవాలయము లేదు. సర్వాధికారి దేవుడే, ఆ ప్రభువే, గొర్రెపిల్లే, ఆ గొర్రెపిల్లే అక్కడ ఆలయమై ఉంటున్నారు అని. మరి అక్కడ సూర్యుడైన చంద్రుడైన లేడు, దేవుని మహిమయే దానిలో ప్రకాశిస్తూ ఉంది అని. ఆ దేవాలయ ప్రవేశానికి ఇక్కడ అతి శ్రేష్టమైనటువంటి వచనం ఏంటంటే 25వ వచనంలో, అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. నిత్యము తెరిచి ఉండే తలుపులుగా మనకి ఇక్కడ యెరూషలేము దేవాలయం కనిపిస్తా ఉంది. ఎందుకు అంటే అక్కడ చీకటి లేదు, పాపము లేదు. చీకటి పాపానికి సంకేతము, దాస్యానికి సంకేతము. అది అతి పరిశుద్ధమైనటువంటి పట్టణము, పరిశుద్ధమైనటువంటి ఆభరణాలతో అలంకరించబడినటువంటి పరలోక యెరూషలేమై ఉంటుంది. కాబట్టి అక్కడ చీకటి లేదు, కాబట్టి రాత్రి ఎంత మాత్రం లేదు, కాబట్టి అక్కడ గుమ్మములు నిత్యము తెరవబడి ఉంటున్నాయి. ఆ నిత్యం తెరవబడినటువంటి ఆ నిత్యమైన ఆ గుమ్మముల ద్వారా ప్రవేశం ఎవరికి ఉంది అంటే ఇక్కడ రాయబడినటువంటి విషయంగా జనాలకే ఉంది. కాకపోతే ఆ జనాలు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చేతారు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారు మాత్రమే దానిలో ప్రవేశించరు. కానీ ఆ ప్రవేశానికి అర్హులు, ఆ ద్వారం ద్వారా ప్రవేశించడానికి అర్హులు ఆ గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారు. నిషిద్ధమైనది, అసహ్యకరమైనది, అబద్ధమైన వాటిని ధరించింది ఇది ఏ మాత్రము ప్రవేశింపరు. ఈ జీవితంలో ఉండేవారు ప్రవేశింపరు. మరి మన నిత్య నివాసమైనటువంటి ఆ పైనున్నటువంటి యెరూషలేము నిమిత్తము ప్రభు ఇంతగా ఏర్పాటు చేసి ఉంటుండగా ఆ ప్రవేశానికి అర్హులం కావటానికి ప్రభు మార్గం సరళం చేయబడి ఉంటుండగా, ప్రభువు ప్రణాళికనే అది. కేవలము మట్టితో మనల్ని నిర్మించినప్పటికీ కూడా మరి శ్రేష్టమైనటువంటి అత్యున్నతమైనటువంటి ఉద్దేశాలు కలిగి ఉంటున్నాడు. తన పోలికలు సృష్టించింది. అందుకే ఆ జీవితం అతి పరిశుద్ధమైనటువంటి జీవితము, అతి పరిశుద్ధమైనటువంటి పరలోక రాజ్యము, అందులో వారసులం కావాలి. ఆ స్ఫటిక నదీ తీరమున ఎంత చక్కటి ఉద్దేశం కలిగినటువంటి పాటలు రాయబడి ఉంటున్నాయో. మరి ఇంకొక భక్తుడు రాస్తాడు, శృంగారాలయమిలలో పొంగార కట్టుటకు బంగారు వెండి బాగా ఇవ్వండి. ఆ ఆలయము భూమి మీద కట్టడానికి మనం పూనుకోవాలి అన్నది. ఆ శృంగారాలయం అలంకరించబడినటువంటి ఆలయంగా మరి భూమి మీదనే మనము ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి, తయారు కావాల్సినటువంటి, సిద్ధం కావాల్సినటువంటి అతి పరిశుద్ధమైనటువంటి పరిశుద్ధ అలంకారాలు ధరించుకునేటువంటి వారంగా మరి దేవుని ఎదుట కనపడటానికి సిద్ధపడేటటువంటి వారంగా ఉండాలన్నటువంటి ఏర్పాటు ప్రభుదై ఉంటున్నది. పరమ యెరూషలేమా పరిశుద్ధ భూషణాలతో భర్తకై అలంకరించి సిద్ధపడే పెళ్లి కూతురా, పరమ యెరూషలేమా పరిశుద్ధ భూషణాలతో భర్తకై అలంకరించి సిద్ధపడే పెళ్లి కూతురా. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా.
దేవుడి వెనుకలో ఈ కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ఆమేన్ ఆమేన్. దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. మనము మంటివారమని 103వ కీర్తన 14వ వచనము. మన మంటివారమని ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక పరిశుద్ధ పౌలుది 4వ వచనము 4వ అధ్యాయము 7వ వచనం. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. మంటి ఘటములలో చాలండి. మంటి ఘటములలో ఐశ్వర్యము, మంటి ఘటములలో పరిశుద్ధ పట్టణములో నివసించదగిన ఐశ్వర్యము, మంటి పాత్రలలో మహిమైశ్వర్యముతో నింపుచున్న ప్రభు మహిమైశ్వర్యము మంటి ఘటములలో ప్రవేశపెట్టిన ప్రభు. మనము మంటివారమైనప్పటికీ ఐశ్వర్యము భూ సంబంధమైన వెండి బంగారములు లేనివారుగా, ధన సంపదలు లేనివారుగా ప్రభు వలన ఏది పొందిరో దానిని ఇచ్చిన నజరుడైన యేసును ఇచ్చిన పేతురయ్య వలె ఐశ్వర్యముతో నింపబడిన మట్టి ఘటములు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అద్భుతమైన విశ్లేషణ, వివరములతో కూడిన వాక్య ధ్యానము మనం విన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమ్స్ట్రాంగ్ గారు ప్రార్థన చేస్తారా? చేస్తాను. పరిశుద్ధ పరమ తండ్రి, ఈరోజు సజీవ లెక్కలు ఉంచుతండి. మరి ఉదయకాలంలో తండ్రి, మరి చివరి అంకంలో తండ్రి, మరి ఈ నెల చివరి ఈ సంవత్సరంలో చివరి నెల అయి ఉండగా తండ్రి, మరి 10వ తేదీన తండ్రి ఉదయకాలంలో మాకు ఇచ్చే సమయాన్ని బట్టి తండ్రి, మంచి తరుణాన్ని బట్టి నీ కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లించున్నాం నాయన. మరి పాల్గొన్న అందరినీ బట్టి తండ్రి మిమ్మల్ని మహిమ చేస్తున్నాం తండ్రి. మరి ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి, కాపాడిన అభివృద్ధి పరచండి తండ్రి. మరి విన్న వాక్యం మా హృదయంలో ఫలింపజేసి తండ్రి, మరి మేము పరలోకంలో తండ్రి తిరిగి కలుసుకునేలాగా మమ్మల్ని నిరంతరం నడిపించండి. మీరు ఆకలి పర్యంతం తండ్రి మమ్మల్ని ఆశీర్వదించమని నడిపించమని, ఈ ప్రవాసం తండ్రి ఇలా కొనసాగించమని తండ్రి. మరి మిత్తబడిన వాక్యాన్ని తండ్రి మేము అర్థం చేసుకొని తండ్రి, మరి సకల జనులకు తండ్రి యేసు రక్షకుడు యేసు ద్వారా మాత్రమే లోకంలో రక్షణ కలదనే విషయాన్ని తండ్రి మేము సర్వ సృష్టికి వ్యాప్తి చేసినట్టుగా మమ్మల్ని నడిపించమని ఈ కొద్ది ప్రార్థనలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వారికి ప్రార్థిస్తున్నాం తండ్రి. నాజరే పాస్టర్ గారు వందనాలండి. అబ్రహాం లింకన్ గారు వందనాలండి. అన్నా జోన్ పాస్టర్ గారు వందనాలండి. ప్రార్థన చేసి దేవుని స్తుతించిన మహిమపరిచిన వందనాలండి. డేవిడ్ బ్రైనాడ్ గారికి వందనాలండి. ఎడినా సిస్టర్ గారికి వందనాలండి. రామేశ్వర గారికి వందనాలండి. గారు వారు వందనాలండి. వాణిశ్రీ గారు వందనాలండి. గారు వందనాలండి. శాంతకుమార్ గారికి వందనాలండి. ఎఫ్సిబ గారికి వందనాలండి. జయపాస్టమ్ గారికి వందనాలండి. యాకోబయ్య గారికి వందనాలండి. చేసి మనందరిని ఆశీర్వదించిన గ్రేస్ మనోరంజన గారు ఆశీర్వాదం విడుదల చేస్తారు. అమ్మా మంచిదండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మరి మీట్లో చేరిన బిడ్డలకు వారి కుటుంబాలన్నిటికీ సర్వత్రా ప్రభువును స్తుతిస్తూ స్మరిస్తూ ఆరాధిస్తుంటున్న వారందరికీ సకల పరిశుద్ధులకు తోడ ఎండును కాక. ముగిసింది. హిందీ సభ ఆయ్యే విశ్వనాథ్ ప్రసాద్ జీ